హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వంకాయ బజ్జీ. అదేనండి, వంకాయ పప్పు అని కూడా అంటారు. ముందుగా ఈ వంకాయ బజ్జీ కోసం 1/2 kg వంకాయలు తీసుకొని వీటిని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే కరుణెక్కుతాయి. ఈ 1/2 kg వంకాయలకు ఒక 50 నుంచి 100 grams వరకు పెసరపప్పు తీసుకొని దీన్ని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 times వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోనే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, కట్ చేసుకున్న టమోటాలు ఒక 3, ఆనియన్ 1, పచ్చిమిర్చి ఒక 10, పచ్చి మామిడికాయ 1 ఇలా పీల్ తీసి కట్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, 1/2 spoon పసుపు, 1 spoon ధనియాల పొడి. ఇవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 6 whistles వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. 6 whistles తర్వాత పప్పు ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడే గల్లుప్పు వేసుకొని ముద్దపప్పు గుత్తుతో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 3 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఇవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు, మిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇవి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత పప్పుని తాలింపులో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 minutes బాగా ఉడికించుకోవాలి. ఇంతేనండి, వంకాయ బజ్జీ లేదా వంకాయ పప్పు. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.